హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉంటాయండి. అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు రెసినేట్ అవుతే కనుక మీ కామెంట్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్ని తెలియజేయండి. అండ్ రెగ్యులర్గా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు అండ్ మీరు హీల్ అవుతున్నారు నా వీడియోస్ ద్వారా. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే కనుక కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. తప్పకుండా మీకు రెజనేట్ అవుతాయండి. అండ్ ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తున్నా కూడా ఇది మీది, మీకు సంబంధించిన రీడింగ్గా మీకు రెజనేట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు గనక ఈ వీడియోలో వచ్చే ఆన్సర్స్, యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ మీకు కనెక్ట్ అవుతే తప్పకుండా మీకు సంబంధించిన రీడింగ్ అని, మీకు వచ్చే ఆన్సర్స్, ఫ్యూచర్ ఆన్సర్స్ కూడా మీ లైఫ్కి సంబంధించినవని మీరు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఈ రీడింగ్లో సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, నేను నిన్న మీకు ఒక పోల్ పెట్టానండి. ఏంటంటే ఎక్కువగా ఈ వీడియోస్ చూసేవాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారా, సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా, లేదంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా అని నేను పెట్టాను. సో అందులో నాకు వచ్చేసి ఎక్కువగా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, మీ అంటే ఎవరు అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన, అంటే మీ దానికి సంబంధించిన వీడియోస్ మీరు ఎక్కువగా చూస్తున్నారని చెప్పడానికి. ఇంకోటి సపరేషన్ కూడా, థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైనా సపరేషన్లో ఉంటారు కదండి, అది కూడా వస్తుంది. సో కాబట్టి రెండింటికి కూడా మీరు పోల్ చేయడానికి ఉండదు. బట్ మేజర్గా థర్డ్ పార్టీ కంపల్సరీ ఉంటే అది మీరు థర్డ్ పార్టీని మీరు ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోండి. బట్ ప్లీజ్ నాకు అది పోల్ రిజల్ట్ ఇవ్వండి, సో దట్ నాకు కూడా ఒక అవగాహన ఉంటుందండి. ఎక్కువగా ఏ వీడియోస్ లైక్ చేస్తున్నారు వ్యూవర్స్, సో దాన్ని బట్టి నేను కూడా మీకు రీడింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతాను అనమాట. సో అందుకని నేను ఆ పోల్ పెట్టాను. ఇప్పుడు మనకి 23 అవర్స్ వరకే ఉంటుందంటే ఈరోజు మోస్ట్లీ బై ఈవినింగ్ వరకు ఉంటుందండి. సో ప్లీజ్ మీరు ఒకసారి నా కమ్యూనిటీ దాంట్లో చూడండి. తప్పకుండా మీరు మీ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓపెన్ అప్ అవ్వండి. ఓపెన్ అప్ అవుతూనే కదండి ఏవైనా సమస్యలు అనేవి తీరిపోతాయి. ఎందుకంటే ఏదున్నా మన అభిప్రాయాన్ని మనం బయట పెట్టాలండి. అప్పుడే మనకు మీరు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తేనే మీకు కూడా ధైర్యం వస్తుంది. మీరు మాట్లాడడానికి ఒక ఇది వస్తుంది. ప్రతిదీ కూడా మీరు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్లనే ఎక్కువగా సపరేషన్ అనేది కూడా జరుగుతుంది. అండ్ మిస్‌కమ్యూనికేషన్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏదైనా సరే ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించండి. సో ఈ రీడింగ్‌లోనండి మరి మీ పార్ట్నర్ వాళ్ళ మనసులో మిమ్మల్ని కలవాలని చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మీతో మాట్లాడాలని వాళ్ళకి చాలా ఉంది. బట్ అయినా కూడా వాళ్ళు ఎందుకో మరి బయట పెట్టడం లేదు. అసలు ఎందుకు వాళ్ళు మీతో మళ్ళీ కమ్యూనికేట్ అవ్వడానికి భయపడుతున్నారు. మళ్ళీ మీతో మిమ్మల్ని రీయూనియన్ అవ్వడానికి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళ మనసులో అసలు ఏం ఫీలింగ్స్ ఉన్నాయనేది కూడా మనం ఈ రీడింగ్లో చూద్దామండి. సో సపరేషన్లో ఉన్నవాళ్ళు, మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్, ఎనీ వన్ కెన్ టేక్ దిస్ రీడింగ్ అండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వీళ్ళు పార్ట్నర్ మనసులో వ్యూవర్ అంటే వాళ్ళ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళని కలవడానికి భయపడుతున్నారు. అసలు ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు, ఎందుకు వీళ్ళు కలవలేకపోతున్నారు, అసలు వీళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏమున్నాయి, నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్ స్పిరిట్స్. నేను రీడింగ్ ఇస్తానండి కార్డ్స్ తీసుకున్న తర్వాత. సో నేను మీకు చూపిస్తాను కార్డ్స్. సో నేను కొంచెము ఫస్ట్ నేను రీడింగ్కి కార్డ్స్ తీసుకునివ్వండి, తర్వాత మీకు ఆన్సర్ చేస్తాను, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్ యొక్క పార్ట్నర్ మనసులో ఏముంది, అసలు వాళ్ళు కలవలేకపోతున్నారు, వాళ్ళకి కలవాలని ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళని కలవడం లేదు. ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో అందరు కూడా మార్నింగ్ అవర్లో నేను రీడింగ్ చేస్తున్నారు. మరి అందరు టిఫిన్స్ అవి చేశారా, ఏంటి సంగతులు? అలాగే బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారా? సో ఏది ఎలా ఉన్నా కూడా ఫుడ్ మాత్రం తినండి. టైంకి తినండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్నాక్స్ టైంలో స్నాక్స్, టీ,
స్నాక్స్ ఏం కావాలో అన్నీ తినండి చక్కగా. నైట్ కూడా తినండి, మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి, పిల్లలు ఉన్నవాళ్ళు. అలాగే మ్, మీరు ఎంత బాధ ఉన్నా ఏది ఉన్నా కూడా బయట పడకుండా స్ట్రాంగ్గా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి. ఎక్కడ కూడా దేనికి భయపడద్దు లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్కి. ఓకే. ఇదంతా కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ అండి, ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే. సో ఎమోషనల్ కనెక్షన్కి ఇది అయి మన ఫిజికల్ స్ట్రెంగ్త్ని మనం ఆ, పోగొట్టుకోద్దండి. ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటేనే ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ మీ పార్ట్నర్ కలిసినా కూడా మళ్ళీ మీరు ఆ హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ రీడింగ్లో మీకు వచ్చిన కార్డ్స్ ఏదంటే ద డెవిల్ కార్డ్ వచ్చిందండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మనసులో కలవాలని ఉన్నా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు, ద లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి. అండ్ ఇక్కడ మీకు 2 ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వీన్ ఆఫ్ కప్స్. సో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందని 2 ఆఫ్ కప్స్. సో మీ పార్ట్నర్ ఎందుకు మీతో కలవడానికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు రావడం లేదు ఏంటి అంటే కష్టం మీకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ద డెవిల్ ఎనర్జీ. సో ద డెవిల్ ఎనర్జీ అని అంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి గ్యాప్ రావడానికి కమ్యూనికేషన్ అంటే అదే దూరం అవడానికి కారణం ఏంటి మెయిన్గా అంటే మీకు మీ పార్ట్నర్కి గొడవలు జరగడం అనండి. సో గొడవలు అనేటివి కూడా ఎలా జరిగాయనంటే ఒక చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ ఏ ఇష్యూ కానీ ఆర్గ్యుమెంట్స్ అనేటివి చాలా కంటిన్యూగా అవడం వల్ల కూడా ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని మీరు ప్రొలాంగ్ చేసుకుంటూ ఆ విషయం పైన మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైనా ఉండొచ్చండి. సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఆ గొడవలని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు, మీతో జరిగిన గొడవలు. సో మీరు ఆర్గ్యుమెంట్స్ని మీరు ఎక్కువగా ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాని మీదనే ఎక్కువగా గొడవలు పడటము, దాన్ని ఎక్కువగా పెద్దగా చేయడము, అలాగే వేరే వాళ్ళు చెప్పినవి వినడము. ఇప్పుడు ఈ మిస్కమ్యూనికేషన్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందనంటే గొడవలు పడుతుంది మీరా మీ పార్ట్నర్ అనేది ఇక్కడ సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వస్తే మళ్ళీ గొడవలు వస్తాయి. అది మీరు చేస్తారా మీ పార్ట్నర్ చేస్తారా అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పినవి వినాలి. సో వాళ్ళు చెప్పినది వీళ్ళు చేయకపోతే ఆ, వాళ్ళ కోపం, వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్పినట్టు చేస్తే వాళ్ళ కోపం. సో ఎటు కాకుండా వీళ్ళ జీవితంలో ఎలా ఉందనంటే మళ్ళీ వచ్చినా కూడా అనవసరంగా అన్నెసెసరీ మళ్ళీ నేను ఇవన్నీ మళ్ళీ గొడవలు పడాలి, మళ్ళీ కొట్లాడాలి, మళ్ళీ నేను ఇక్కడ కాంప్రమైజ్ అనేది ఇక్కడ లేదు. సో కాంప్రమైజ్ అనేది ఉంటే వీళ్ళు మళ్ళీ వచ్చినా ఏమన్నా మళ్ళీ గొడవలు జరిగినా కూడా పేషెన్స్గా ఎవరో ఒకళ్ళు తగ్గితే గొడవలు అనేటివి ఉండవు. బట్ ఏంటి ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి మళ్ళీ నేను ఆ, ఆ గొడవలన్నీ తట్టుకోవాలి. ఆ తట్టుకునే శక్తి నాకు లేకనే కదా నేను బయటకు వచ్చేసాను. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తే నాకు ఆ గొడవలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ ఈ భయం ఎక్కువ ఉంది వీళ్ళకి, ఇదే టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనసులో అసలు వీళ్ళు కొద్దిమంది ఏంటంటే అసలు మాట్లాడరు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారండి, వీళ్ళు ఎందుకు సపరేషన్ లైన్లోకి వెళ్ళిపోయారు. కొద్దిమంది ఏంటంటే ఇప్పుడు గొడవలు ఏమైనా జరిగితే మాట్లాడుకోరు. సో మాట్లాడుకోకుండా మీరు అసలు మనసులో మీరు ఏమనుకుంటున్నారో చెప్పరు, వీళ్ళ మనసులో ఏముందో వీళ్ళు చెప్పరు. సో ఒకరికొకరికి ఇలాగ నిదానంగా నిదానంగా గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళినా మళ్ళీ మాట్లాడతారా నాతో. సో నేను మళ్ళీ మాట్లాడాలంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలి మళ్ళీ. సో ఎంతసేపు నేను కాంప్రమైజ్ అవ్వడమే తప్ప వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇలాగ వీళ్ళ ఫీలింగ్స్ అండి, ఇవన్నీ కూడా వీళ్ళ ఫీలింగ్స్. సో మరి మీరు కాంప్రమైజ్ అవుతున్నారా లేదా అనేది కొద్దిమంది అండి, ఇందులో అందరూ ఇది మిక్స్డ్ రీడింగ్ అండి. సో కొద్దిమంది మీరే కాంప్రమైజ్ అవుతుండొచ్చు, ఇక్కడ మీ పార్ట్నర్ కాంప్రమైజ్ అవ్వట్లేదేమో, అది కూడా ఉండొచ్చు. సో బట్ మీరు అట్లా అనుకోవద్దు, ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కొద్ది మందికి కొన్ని కొన్ని కనెక్ట్ అవుతాయండి. ఏవైతే మీకు కనెక్ట్ అవుతాయో అవి మీరు రెజనేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇలాగ మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇలాగ మనసులో ఏముందో చెప్పకుండా సైలెంట్గా ఉండటం. మీరు అసలు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు సరిగ్గా సమాధానం చెప్పరు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ మీ మనసులోనే పెట్టుకొని మీరు బాధపడుతూ మీరు మదనపడుతూ మీరే ఇదవుతున్నారు తప్ప ఏదో ఒకటి తేల్చడం అయితే లేదు, తేల్చట్లేదు. విషయాలు కూడా ఏవి తేల్చకుండా నానుస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను ఏది చేసినా కూడా తప్పుగా ఫీల్ అవుతున్నారు. నేను ఎంత ఎంత కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి నేను ఎంత నచ్చజెప్పాలని ఎంత పేషెన్స్గా ఉన్నా కూడా ఏ విషయానిపైన కూడా అన్నెసెసరీగా గొడవలు పడడము, కాంప్రమైజ్ అనేది అసలు మన రిలేషన్షిప్లో లేనే లేదు. సో ఎవరమో ఒకళ్ళము ఊరికే ఏదో ఒక విషయంగా ఐదర్ నువ్వన్నా గొడవ పడతావు లేకపోతే నేనన్నా గొడవ పడుతున్నా, ఇట్లాగా నడుస్తూ ఉంటే మరి ఇంకా ఆ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళేది ఎలాగా. బట్ నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది, ఎంత ఇష్టం ఉందనంటే అసలు నువ్వు నా దగ్గర ఉంటే నేను ఆ, ఒక స్వర్గంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను చూస్తే చాలు నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది ఎప్పుడు అనంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు నన్ను అర్థం చేసుకుని నువ్వు
నీ ప్రేమను నువ్వు అందించాలని నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు. సో, నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా నేను కూడా చూపిస్తాను. నా ప్రేమను కూడా నేను కూడా చూపిస్తాను కదా! సో, బట్ ఇది జరగట్లేదు. బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనసలు వదిలి నేనిక్కడ ఉన్నాను కానీ, నా మనసంతా నీ మీదే ఉంది. నీ ఫీలింగ్స్‌తోనే నేను బ్రతుకుతున్నాను. సో, బట్ స్టిల్ నీకు అర్థం కావట్లేదు. నా మనసులో ఉన్న బాధ నీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు గొడవలు పడటము, ఎంతసేపు కొట్లాడుకోవడము, ఇవే మనకి నడుస్తున్నాయి తప్ప, మనము ఒకసారైనా కూర్చొని నిదానంగా కూర్చొని మాట్లాడుకోవాల్సింది. నువ్వు నువ్వు ఆ మాట్లాడుకునే అంత స్పేస్ నాకు ఇవ్వట్లేదు. అంత స్పేస్ నాకు ఇవ్వట్లేదు. నేను చూడగానే నువ్వు మొహం తిప్పేసుకుంటున్నావు. ఇక నువ్వు మొహం తిప్పేసుకుంటావు అంటే నేనెక్కడ మాట్లాడాలి? నేనెక్కడ నీతో మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి? నా మనసులో ఉన్నది నీకెలా చెప్పాలి? కనీసం ఒక్కసారైనా నువ్వు నా దగ్గరకొచ్చి నువ్వు నన్ను అడిగావా? నువ్వు అడగడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేబీ మీరు ప్రయత్నాలు చేసుంటారండి. బట్ అక్కడ ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేశారో అప్పుడు మీ పార్ట్నర్ ఇలాగ తప్పుకొని ఉంటారు. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు కూడా తప్పుకొని ఉంటారు. సో, మీరు తప్పుకున్నదే వీళ్ళకి గుర్తుంటుందనమాట. అంటే ఎప్పుడో ఒకసారి మీకు కూడా కోపం వచ్చి మీరు కూడా మాట్లాడకుండా ఉండింటారు కదా! సో, ఆ సిట్యుయేషన్‌ని వీళ్ళు తీసుకొని దానిని దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు తప్ప వీళ్ళ సైడ్ నుంచి కూడా కమ్యూనికేషన్ లేదు. వీళ్ళ సైడ్ నుంచి కూడా తప్పులున్నాయనేటివి వీళ్ళు అర్థం చేసుకోవడం అయితే లేదు. సో, ఎంతసేపు మిమ్మల్ని ఒక డెవిల్ అంటే మీరొక నెగెటివ్ పర్సన్ అన్నట్టుగా వీళ్ళు ఊహించుకోవడమే తప్ప ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కలవాలని ఉంది, మాట్లాడుకోవాలని ఉంది. ఓకే. మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది, మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని ఉంది. అన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఒక భయంలో ఉండిపోయారనమాట. మళ్ళీ కలిస్తే ఎట్లా ఉంటదో ఏంటో అని భయంలో ఉన్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. సో, మీరు ఆహ్, మీ మీరు అందించే ప్రేమ మీ పార్ట్నర్‌కి ఎంత అందినా కూడా వీళ్ళకు ఎంతసేపు మీరు కొట్లాడే విషయాలు గానీ, లేకపోతే మీకేదన్నా ఇప్పుడు ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌ల వల్ల గూడా వీళ్ళు ఈ ప్రేమని మీ దగ్గర నుంచి వీళ్ళు అందుకోలేకపోతున్నారు. మీరు ఒకవేళ ఇష్టంగా మీరు దగ్గరకొచ్చినా గూడా వీళ్ళకి ఆ స్ట్రెస్‌తో ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో గానివ్వండి, ఆర్థిక పరిస్థితులు మీకు బాలేకపోవడము, లేకపోతే మీరేదైనా చిన్న గొడవ పడ్డారని చెప్పేసి అది గుర్తు చేసుకుంటూ, మీరు ఎంత ప్రేమను అందించాలన్నా, మీరు ఎంత దగ్గరవ్వాలనుకున్నా గూడా మీ పార్ట్నర్ మాత్రం దగ్గరవ్వడానికి రావడం లేదు. ఇష్టపడట్లేదు. సో, ఇది గూడా వాళ్ళకర్థమవుతుంది. వాళ్ళకది గూడా తెలుసు. నువ్వు నాకు ఒక్కొక్కసారి నాకనిపిస్తది నువ్వు చూపిస్తున్నావు. నీ ప్రేమ నువ్వు చూపిస్తున్నావు. నేను గూడా ఆహ్, రావాలి అని అనిపిస్తుంది కానీ, నేనెందుకు రాలేకపోతున్నానంటే, నాకు ఈ ఇబ్బందులు. ఏంటి ఒకటి ఫైనాన్షియల్‌గా మేబీ మీకు ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేకపోతే మీరేదన్నా మాట అనుంటే అది మనసులో పెట్టుకొని ఉండొచ్చు. ఆ మనసులో ఆ బాధ పెట్టుకొని గూడా ఒకవేళ మీరు మర్చిపోయి మీరు దగ్గరికెళ్ళినా గూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడం లేదు. ఇలాగనమాట మిస్‌కమ్యూనికేషన్ అంటే ఇదేనండి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంటే అదే. ఒకసారి మీరు కాంప్రమైజ్ అయినా వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు కాంప్రమైజ్ అయినా మీరు ఒప్పుకోకపోవడం కూడా జరుగుంటది ఒక్కొక్కసారి. ఎందుకంటే 2 చేతులు కలిపితే చప్పట్లండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. 2 చేతులు కలిపితేనే చప్పట్లు. సో, ఇప్పుడు మనం ఒక చేత్తో చప్పట్లు కొట్టాలని అంటే అవ్వదు. అండ్ ఒకరు నిప్పు లేనిది పొగరాదంటారు. సో, 2 రకాలుగా గూడా మనం ఆలోచించొచ్చు. నిన్న నాకు ఎవరో మంచి కామెంట్ పెట్టారండి. నేను నిన్న చేసిన వీడియోకి ఎవరో పెట్టారండి. పేరు నాకు గుర్తులేదు. ఎందుకంటే ఇందులో నేమ్స్ చెప్పకూడదేమో. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాబట్టి. నేను నేమ్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నాకు గుర్తుంది పర్సన్ నేమ్ కూడా. అయితే ఇప్పుడు ఇవాళ రేపు లేడీస్ బాగా ఈగోస్‌కి వెళ్తున్నారు. వేరే వాళ్ళు చెప్పేది వింటున్నారు. ఎక్కువగా ఈగోస్ ఎక్కువగా అవుతున్నాయి. దానివల్ల కూడా ఇష్యూస్ వస్తున్నాయని నేను చేసిన వీడియోకి చాలా వాళ్ళు కూడా చాలా రెస్పాన్స్ అయ్యారండి. ఇది నాకు కావాల్సిందండి. మీ రెస్పాన్స్ ఇంపార్టెంట్. సో, ఆ పర్సన్ చెప్పింది 100% కరెక్ట్ అండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఆడవాళ్ళనే మనము బ్లేమ్ చేయకూడదండి ఇక్కడ. మేల్ గాని, ఫీమేల్ గాని ఎవరైనా సరేనండి. ఆ ఈగో ఉంది అనంటే ఖచ్చితంగా సంసారాలు గాని, రిలేషన్‌షిప్స్ కానీ అన్నీ కూడా పాడవుతాయి. అన్నది 100% కరెక్ట్. కాకపోతే ఫీమేల్ ఒక్కరే కాదండి. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ రేపు మేల్, ఫీమేల్ ఈక్వల్ అంటున్నారు కదా! సో, మేల్‌కి కూడా అంతే ఈగో ఉంది. ఫీమేల్‌కి కూడా అంతే ఈగో ఉంది. ఈ ఈగో వల్ల వచ్చేది ఏమి ఉండదండి. సెపరేషన్ తప్ప ఏమీ ఉండదు. సో, ఇది మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదొక లైఫ్ టైమ్ రిలేషన్‌షిప్ అండి. ఒక తోడు ఉండాలి. ఇప్పుడు మనకి మేబీ అర్థం కాకపోవచ్చు. లైక్ ఇప్పుడు మనం యంగ్‌గా ఉన్నాం, సంపాదిస్తున్నాము, మనకన్నీ ఉన్నాయి. ఈ నీడ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఏ థర్డ్ పార్టీనో తీసుకొని వాళ్ళతో నేను ఎంజాయ్ చేస్తాను. ఇవన్నీ నడుస్తాయి. ఎప్పటివరకనండి మనకు కాళ్ళు, చేతులు మంచిగుండి మనం అన్నీ ఉన్నప్పుడు మాత్రం ఉన్నంత వరకే ప్రతీదీ నడుస్తదండి. ఎప్పుడైతే మనము మన పరిస్థితులు బాలేక మనం కొంచెం ఒక ఓల్డ్ ఏజ్ వస్తామో, అప్పుడు ఆ తోడు ఎవరైతే ఉన్నారో ఆ తోడు చాలా అవసరం.
బట్ అప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంటా అంటే అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రోగాలే ఉంటాయి, మీకు రోగాలే ఉంటాయి. సో అప్పుడు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు చెప్పండి? ఎలా అవుతుంది అప్పుడు? నడుస్తుందా? ఫస్ట్ నుంచి మంచిగా ఉన్నప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ప్రాబ్లం ఒకరు షేర్ చేసుకుంటూ ఒకరికి బాధ వచ్చినప్పుడు ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఇప్పుడు నుంచి మనము లైఫ్ టైం మనం ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మీ పిల్లలు చూస్తారో లేదో తెలియదు ఇవాళ రేపు. సో పిల్లల పైన డిపెండ్ ఉండకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఈవెన్ అన్మ్యారీడ్ వాళ్ళైనానండి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఒకరు మ్యారేజ్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఎందుకు వెళ్ళాలి అని అంటే తోడు కోసం అని, అంటే ఇప్పుడెప్పుడో ముసలోళ్ళు అయిన తర్వాత వచ్చే తోడు కోసం ఇప్పుడు ఎందుకు మనము అని అనుకోవద్దండి. ఇప్పటి నుంచి ఈ బంధాన్ని మనం గట్టిగా బలపరుచుకుంటేనే ముందు ముందు జీవితంలో మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక తోడు అప్పుడు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో అప్పుడు ఈ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని కేరింగ్గా చూసుకోగలుగుతారు. సో ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా అండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా వర్తిస్తుంది. మగవాళ్ళకి ఆడతోడు ఇంపార్టెంట్, ఆడవాళ్ళకి మగతోడు ఇంపార్టెంట్. ఈ ఇన్లాస్ కానివ్వండి, పేరెంట్స్ కానీ అందరూ కూడా వెళ్ళిపోతారండి, డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఉండేది చివరి వరకు మీరిద్దరు మాత్రమే. పిల్లలు కూడా ఉండరండి, పిల్లలు కూడా అబ్రాడ్లకు పంపిస్తారు. మీరే కదా ఎగబడి ఎగబడి పంపించేస్తారు పిల్లల్ని. మా పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలి, వీళ్ళకి ఆ పిల్లల కంటే మా పిల్లలు గ్రేట్గా ఉండాలి, మా పిల్లలు ఈ స్కూల్లో కాదు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదవాలి అని చెప్పేసి మీరే పిల్లలకి ఆశలు పుట్టించి ఇప్పటి నుంచే వాళ్ళని పైకి పంపించి వాళ్ళని అబ్రాడ్లకు పంపించేసి మీరు ముసలాలు అయిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉండి, ఒకవేళ మీరు ఇద్దరు తోడుగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారు. అదే ఇప్పటి నుంచే మీరు సపరేషన్ అయిపోతే ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మనకు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్సే దిక్కుంటాయండి. ఎందుకంటే ఎవరిదో ఒకరిది సహాయం కావాలి కదా. అదే మనకి మ్యారేజ్ అయ్యి ఉంటే మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నంత వరకు మనకి ఏమీ కనపడదు. బట్ ఒక్కసారి ఒక సిచ్యువేషన్ వచ్చింది అని అంటే అప్పుడు తోడు ఉండేది ఓన్లీ వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్. లెక్చర్ ఎక్కువైపోయిందేమో అని అనుకోవద్దు. సో ఇది నిజం, ఇది ఫ్యాక్ట్ యాక్చువల్గా. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కాంప్రమైజ్ అవ్వాలని నా ఉద్దేశం. నేను ఇంత లెక్చర్ ఎందుకు ఇస్తున్నానంటే కాంప్రమైజ్. మా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత కాంప్రమైజ్ అనేది మస్ట్గా ఉండాలి. మీ అమ్మ నాన్నలు రారు, వీళ్ళ అమ్మ నాన్నలు కూడా ఉండరండి. ఉండేది వైఫ్ అండ్ హస్బెండ్. ఈవెన్ పిల్లలు కూడా రేపొద్దున ఫ్యూచర్లో మీకు తోడు ఉండరు. ఇది మీరు ఇప్పుడు మేబీ మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, బట్ ఫ్యూచర్లో మీరు చూడబోతారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో కూడా మీకు తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీకు 2 ఆఫ్ వీల్స్ కూడా వచ్చిందండి. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ మీరు ఎలా చెప్తే అలా వినాల్సి వస్తుందని చెప్పి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారండి. ఏంటంటే వచ్చి ఒకవేళ కాంప్రమైజ్ అయినా కూడా మీరు ఎంతసేపు మీ పార్ట్నర్ చెప్పింది మీరు చెప్పిందే మీ పార్ట్నర్ వినాలి అన్న ఒక మొండి పట్టుదలతోనే ఉన్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారండి. లేదనంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చెప్పినట్టుగా వినరు, మీకు ఇష్టమైందే చేస్తారు, మీరు ఇష్టం ఉంటేనే మాట్లాడతారు. లేదంటే వీళ్ళండి మీ ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు వినరంట, మీరు అసలు వీళ్ళు చెప్పినట్టు వినరంట, మీకు ఇష్టం వచ్చిందే చేస్తారంట, మీకు ఇష్టమైతే మాట్లాడతారంట, లేకపోతే లేదంట. సో వీళ్ళకి అది ఇష్టం లేదు. సో వీళ్ళు చెప్పినట్టే వినాలని మీ పార్ట్నర్ అనుకోవడం. నేను చెప్పినట్టుగా నువ్వు వినవు కాబట్టి నేను వచ్చినా కూడా దండగా అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి, మీ పార్ట్నర్ 7 ఆఫ్ కప్స్. సో 7 ఆఫ్ కప్స్ అంటే మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి ఒక ప్రేమ మిస్ అవుతున్నారు. ఏదైతే మీరు మొదట్లో మీ పార్ట్నర్కి మీరు ఇచ్చారో, ఎంతైతే ప్రేమ మీరు ఇచ్చారో అది ఇప్పుడు వీళ్ళు మిస్ అయిపోతున్నారు, అన్నీ మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు వచ్చినా కూడా మీరు మళ్ళీ అదే ప్రేమగా ఉంటారా లేదా, మళ్ళీ మీరు నాతో ఫస్ట్లో ఉన్నట్టు ఉంటావా లేదా అని చెప్పేసి వీళ్ళకి భయం అనమాట. మళ్ళీ అదే ప్రేమ మీకు దక్కుతుందో లేదా అని చెప్పి వీళ్ళకి ఒక భయం. అన్నీ ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు మీ సైడ్ నుంచి. మంచి ఉండాలి, చెడు ఉండాలి, ప్రేమ ఉండాలి, కొట్లాటలు ఉండాలి, అన్నీ ఉండాలి. ప్రతిదీ కూడా వీళ్ళ లైఫ్లో ఉండాలి. ఇమోషన్స్కి దగ్గర ఉండాలి. ఫస్ట్ మీ పర్సన్ ఒక ఇమోషనల్ పర్సన్. సో ఆ ఇమోషనల్కి వీళ్ళకి తగ్గట్టుగా మీరు కూడా ఉండాలనేసి వీళ్ళ బాధ అనమాట. సో మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవుతారో లేదో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఒకసారి సపరేషన్ అనేది వచ్చింది కదా, మళ్ళీ వెళ్తే సేమ్ ప్రేమ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకోవడం. ద లవర్స్ కార్డు కూడా వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఒక సోల్మేట్ పార్ట్నర్గానే వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళకంటే కూడా మిమ్మల్ని వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీకే ఎక్కువగా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు.
కాకపోతే ఏంటంటే ఈ వీళ్ళని కూడా కోరుకుంటున్నారు. కొద్దిమంది ఏంటంటే థర్డ్ పార్టీని కోరుకుంటున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. బట్ మీకేం కావాలి? మీకు థర్డ్ పార్టీ నుంచి సెపరేషన్ అయిపోవాలి. మీకు మీ పార్ట్నర్ కావాలి. బట్ వీళ్ళకేంటంటే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ వీళ్ళని కూడా వదలలేకపోతున్నారు. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడకుండా మీరు ఎలా రాణిస్తారు మీ పార్ట్నర్‌ని? సో మీ పార్ట్నర్‌కి కావాల్సింది ఏంటంటే ఇద్దరు కావాలి. బట్ మీకు మీ పార్ట్నర్ మాత్రమే కావాలి. సో ఇది కూడా ఒక రీజన్ అండి. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట. సో అందుకనే కూడా మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీని వదలలేక మీ దగ్గరికి రాలేక వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. మనసులో ఏముందంటే మిమ్మల్ని కూడా కలుసుకోవాలని ఉంది, మీతో కూడా ఉండాలని ఉంది. కాకపోతే థర్డ్ పార్టీని వదలడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సో అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఎలాగైనా మీరు ఒప్పుకోరు కదండీ! మేడం మీరిప్పుడు చెప్పిన లెక్చర్‌కి నాకిప్పుడు చెప్పండి థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో మరి ఉన్న వాళ్ళని నేను ఎట్లా లైఫ్ టైమ్ ఉంటారని అనుకుంటున్నానంటే, క్లియర్ కట్‌గా చెప్తున్నానండి. ఇప్పుడు రియల్‌గా ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో గనుక మీ పార్ట్నర్ ఉంటే, మీరసలు మీ పార్ట్నర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒకవేళ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వచ్చినా కూడా మీకు ఆ మనసు ఉంటే, ఒకరితో ఉండి వచ్చిన పర్సన్‌ని మీ లైఫ్‌లో మీరు యాక్సెప్ట్ చేసేంత పెద్ద మనసు ఉంటే మీరు మీ థర్డ్ పార్టీలో ఉన్న హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. వాళ్ళ గురించి వెయిట్ చేయండి. మీకు నమ్మకం ఉంటే వెయిట్ చేయండి. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు వీళ్ళు ఎలాగైతే లైఫ్ చూసుకున్నారో అలాగా మీరు కూడా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి మీ జీవితంలో మీరు వెళ్ళిపోవాలి. మీ లైఫ్ మీరు లీడ్ చేయడానికి ప్రయత్నించండి స్ట్రాంగ్‌గా. ఒకటి అండి అన్‌మ్యారీడ్ వాళ్ళైతే మీకు ఒక ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళని మీరు అంతగా మీద పడి వాళ్ళ గురించి ఆలోచించి నిన్న నాకు ఒక రీడింగ్‌కి వచ్చారు ఒక అన్‌మ్యారీడ్ పర్సన్. ఎంతసేపు ఆ పర్సన్ ఏమో వేరే మ్యారేజ్ చేసేసుకుంటున్నాను, నాకు ఇంకా వేరే మ్యారేజ్ సెట్ అయిపోయింది, నాకు వద్దు నువ్వు అని చెప్పినా కూడా వాళ్ళ గురించే ఏడుస్తూ ఏడుస్తూ ఇంక లేదు నా జీవితమే పోయింది అన్నట్టుగా ఏడుస్తున్నారు. కానీ ఒకటైతే మీకు ఛాన్స్ ఏంటి, చాలా పెద్ద లక్కీ పర్సన్ మీరని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు మ్యారేజ్ కంటే బిఫోరే మీ పర్సన్‌తోని మీకు దూరం అయ్యిందండి. అది చాలా లక్కీ, మీరు చాలా లక్కీ పర్సన్ అని మీరు అర్థం చేసుకోండి. హ్యాపీగా మీకు ఇంకొక చాయిస్ ఉంది. మీకొక చాయిస్ ఉంది మళ్ళీ చేసుకొని, మళ్ళీ వేరే వాళ్ళని చూజ్ చేసుకొని మీ లైఫ్‌లోకి తెచ్చుకునే చాయిస్ ఉంది. బట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇరుక్కున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ ఇరుక్కుపోయారు. ఇప్పుడు వీళ్ళు అటు, ఇటు తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయారు. స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. బట్ మీకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడే ఆస్కారం ఉందండి. కొద్దిమంది ఏమనుకుంటారంటే థర్డ్ పార్టీతో ఉన్నా సరే, వాళ్ళతో ఉన్నా సరే నాతో ఉంటే చాలని అనుకుంటారు. బట్ కొద్దిమంది ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు కొద్దిమంది ఎలా ఉంటారు, మిమ్మల్ని కలవకుండా కంప్లీట్‌గా మీకు డిస్కనెక్ట్ చేసేసి వీళ్ళ లైఫ్‌లోనే ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్‌ని వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఓకే. సో ఇలాగా ఎన్నో రకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. సో మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకొని మీ సమస్యలకు పరిష్కారం తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఒక లైఫ్ సొల్యూషన్ అనేది వస్తది. బట్ సిట్యుయేషన్స్‌ని బట్టి మీరు నిర్ణయాలనేది తీసుకోవడం అనేది జరుగుతదండి. అంటే మీ పార్ట్నర్‌లు ఇలా ఈ రకంగా ఉంటారనమాట. సో ఒకటి మీ పార్ట్నర్‌కి మీ మీద మనసు ఉన్నా, ఇక్కడ వీళ్ళని కూడా వదలలేక కూడా మీ వైపు రావడానికి కూడా వాళ్ళకి ఎలాంటి హ్మ్, ఉద్దేశ్యం ఉండదు. అసలు మీ లైఫ్‌లోకి రావడానికి, వాళ్ళని వదిలేసి రావడానికి కూడా వాళ్ళకి ఉద్దేశ్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉండి వీళ్ళేంటంటే అందరూ కావాలి, అందరూ నా వాళ్ళే అంటారు మరి. వాళ్ళ లైఫ్‌లో ఎవరొచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తారు. చాలా పెద్ద మనసు గలవాళ్ళనమాట ఇలాంటి వాళ్ళు. మీ పార్ట్నరు చాలా పెద్ద మనసు గలవాళ్ళండి. అందుకనే వాళ్ళు మిమ్మల్ని వదలరు, వాళ్ళని కూడా వదలరు. సో ఇదండి పరిస్థితి. మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ గొడవలకు కూడా భయపడుతున్నారు. మీ గొడవలని నేను మిమ్మల్ని నిందించట్లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళ ఫీలింగు ఏంటంటే ఇద్దరి వైపు కూడా మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు. ఒప్పుకోవాలి, ఒక్కొక్కసారి నిజాలు ఒప్పుకోవాలండి. ఎందుకంటే మీరే ఎప్పుడు ఒక సామెత ఉంటదనమాట. మన తప్పులు మనకు తెలియదని అంటారు కదా! అట్లా. సో కొద్దిమంది మేబీ మీరు ప్యూర్‌గా ఉండి, మీరు కరెక్ట్‌గా ఉన్నా కూడా మీ పార్ట్నర్ కరెక్ట్‌గా లేరు. చాలామంది విషయంలో అది నేను అగ్రీ. బట్ కొద్దిమంది ఏంటంటే కొద్దిమంది మీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు కూడా అర్థం చేసుకోకపోవచ్చు మీ పార్ట్నర్‌ని. దానివల్ల కూడా దూరమైతారు. దూరమైన తర్వాత మళ్ళీ నాకు కావాలని చెప్పేసి బాధపడుతుంటారు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కామెంట్ చేయండి మీరు. మీరు మీ ఉద్దేశాలు కామెంట్ చేయండి. నేను చెప్పిన దానికి ఎంతమంది ఒప్పుకుంటారు. నన్ను తిట్టినా పర్లేదు. పెట్టండి, కామెంట్ అయితే పెట్టండి, తెలుస్తది. మనకి పశ్చాత్తాపం అనేది ఒకటి ఉండాలండి. పశ్చాత్తాపం ఉండాలి అండ్ నిజం ఒప్పుకునే ధైర్యం ఉండాలి. 2 ఉండాలి. ఎందుకంటే మనము మ్యూచువల్‌గా ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా నేను ఒకవైపు మాట్లాడను. అంటే మీ వైపే నేను మాట్లాడాలనేది ఏం లేదండి. ఎక్కడ తప్పున్నా కూడా ఆ తప్పుని ఒప్పుకునే తత్వం ఉండాలి మనకి.
సో నాది తప్పైనా నేను ఒప్పుకోవాలి, వేరే వాళ్ళ తప్పైనా వాళ్ళది నువ్వు తప్పు చేసావని చెప్పగలగాలి. సో ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద తప్పులనే వెతుకుతూ మనమే కరెక్ట్ అనుకునే వాళ్ళ జీవితాలు ఎప్పటికి కూడా బాగుండవండి. సో మీ మీ తప్పులు ఏమున్నాయో కూడా మీరు తెలుసుకోవాలి, వాళ్ళ తప్పులు ఏమున్నాయో కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇద్దరూ తెలుసుకొని మీ మీ తప్పులు అర్థం చేసుకొని మీరు కలిస్తేనే అది మీ ఇద్దరి జీవితం ముందుకెళ్తుంది మ్యూచువల్గా. లేదు అని అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ సపరేషన్ అనేది ఇంకా దూరం అనేది వెళ్ళిపోతుంది. మీరు ఈగోకి వెళ్ళి లేకపోతే వీళ్ళు ఈగోకి వెళ్ళిపోతే ఇంకెందుకండి ఇంత సంసారం, ఇంత ఈ రీడింగ్లు ఇవన్నీ అవసరమా, ఈ బాధలు ఇమోషన్స్ అవసరమా? పక్కకు వాళ్ళని తోసేసేయండి, మీరు మీ జీవితం మీరు చూసుకోండి, అయిపోతుంది. ఇంత ఇమోషన్స్కి కనెక్ట్ అయ్యి లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉంటారు, నా జీవితంలోనే వీళ్ళు ఉండాలని అట్లా అనుకోకండి. లేదంటే పేరెంట్స్ ఎవరో చెప్పిన మాటలు వినేసి మీ మీ సంసారాలని పాడు చేసుకోవద్దు. అండ్ ముందు ముందు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు విని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఇమోషన్స్ అనేటివి ఏంటంటే పర్సన్ టు పర్సన్ కనెక్ట్ అయి ఉంటాయి. మీ ఎమోషన్స్ మీ పార్ట్నర్ తప్ప వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు, మీ పార్ట్నర్ ఎమోషన్స్ మీరు తప్ప వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో మరి ఆ కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది ఉండాలి, కాంప్రమైజ్ ఉండాలి. అండ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అండర్స్టాండింగ్ అండి, అండర్స్టాండింగ్ కూడా ఎనీ రిలేషన్షిప్కి మూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు తెలుసు, బట్ స్టిల్ ఐఎమ్ అగైన్ రిమైండింగ్ యూ, మీకు రిమైండ్ చేస్తున్నాను. సో ఇంకా ఏం తెలుసుకోవాలంటే ఎంతసేపు ఈ రీడింగ్స్ తెలుసుకొని బాధపడుతూ ఉండే కంటే మీరు ముందు ముందు జీవితంలో ముందుకెళ్ళడానికి మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు కూడా ఒక సమస్య అనేది దొరుకుతుంది. మరి మీ పార్ట్నర్ మరి మిమ్మల్ని కలుసుకోవాలి చూడాలి అని అనుకుంటున్నారు. కొద్దిమంది థర్డ్ పార్టీలో ఉండి వాళ్ళ కంట్రోల్లో ఉండిపోయి వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. మరి మీరు ఎదురు చూసే విషయం అనేది ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ విషయంలో, జీవితంలో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మీకు మీ పార్ట్నర్ నుంచి మీకు ఏం దక్కబోతుంది ఫ్యూచర్లో? అంటే మీ పార్ట్నర్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా, మరి అసలు మీకు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వీళ్ళ పార్ట్నర్ మళ్ళీ మరి వీళ్ళ జీవితంలోకి తిరిగి వస్తారా? ఇంకా ఆలోచనలు ఉన్నారు, ఫోన్లు చేయాలి, మెసేజ్లు చేయాలని అనుకుంటున్నారు. మరి నిజమైన చేస్తారా? మళ్ళీ వీళ్ళు కోరుకుంటున్నట్టుగానే కాంప్రమైజ్ అవుతారా మరి వీళ్ళ పార్ట్నర్? ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ద డెవిల్ ఎనర్జీ మళ్ళీ వచ్చింది చూసారండి. ఇందాక ఫస్ట్ కార్డ్ డెవిల్ ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు కూడా డెవిల్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడైతే మనకి 8 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చిందండి, 8 ఆఫ్ స్వార్డ్స్. అండ్ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. అండ్ ద చారియట్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ ద వరల్డ్ కూడా వచ్చింది. ఇక్కడ కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు రీడింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ అయితే నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వీళ్ళు ఏదో ముందు మూవ్ ఆన్ అయిపోవడమా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి ఏదో డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళడం ఏదో జరుగుతుందండి ఇక్కడ. ఎందుకంటే డెవిల్ ఎనర్జీలో చాలా వీళ్ళు కంట్రోల్గా ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు వీళ్ళ పార్ట్నర్ నుంచి మేబీ వీళ్ళని వదిలేసి రావాలని చెప్పేసి అనుకోవడం ఏమైనా జరుగుతుందేమో. ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎమోషనల్గా అయితే చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ చాలా 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏదో జరుగుతుంది మీ పార్ట్నర్కి. మీ థర్డ్ పార్టీ వాడు ఎమోషనల్గా వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, వీళ్ళని అసలు వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారు, బంధించేశారు వీళ్ళని. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్కి ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్కి అయితే మిమ్మల్ని ఒకసారి మాట్లాడాలని, మీతో వీళ్ళ మనసులో ఉన్న బాధని చెప్పుకోవాలని, మీకు ఒక్కసారి కలవాలని చెప్పేసి కూడా వీళ్ళు మనసులో ఫీల్ అవుతున్నారు. మోస్ట్లీ వీళ్ళు తీసుకునే యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే తప్పకుండా మీకు వీళ్ళ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ అవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ సడన్గా మీట్ అవ్వడం కానీ జరుగుతుందండి. అండ్ ద చారియట్ కార్డ్ కూడా వచ్చిందండి. వీళ్ళు కాంప్రమైజ్ మోడ్లోకి వస్తున్నారు కొద్దిమంది. ఎందుకంటే వీళ్ళ 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 తప్పులు కూడా వీళ్ళు తెలుసుకోబోతున్నారండి, తెలుసుకుంటున్నారు కూడా. వీళ్ళ తప్పులు కూడా వీళ్ళు తెలుసుకొని వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి వస్తున్నారు. అండ్ తప్పులు అనేది ఎంతసేపు మీరు మీ పార్ట్నర్ వైపే చూడకుండా మీ సైడ్ కూడా ఏమైనా ఉంటే కూడా మీరు కూడా ఒకసారి ఏమంటారంటే ఆత్మపరిశీలన చేసుకోండి. సో ఆత్మపరిశీలన చేసుకోండి, మీ సైడ్ నుంచి కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే
లవ్ చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడము, ఈ రెండే జీవితాలు, మీ ఇద్దరి జీవితాలే ముడిపడి ఉంటాయండి లైఫ్ టైం. సో ఇక్కడ ద చారియట్ కార్డ్ వచ్చింది. మోస్ట్లీ ఇక్కడ మీ పార్ట్నర్ కూడా వాళ్ళు చేసిన తప్పులకి ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, అంటే కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు కాంప్రమైజ్ కార్డ్ వచ్చిందండి, ఇక్కడ ఇందాక ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడైతే పార్ట్నర్ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కలవాలని, పిల్లలు ఎవరైనా ఉండింటే కనుక పిల్లలు కూడా చూడాలనిపిస్తుంది వీళ్ళకి. పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు, గొడవల గురించి, మంచి గురించి, చెడు గురించి అన్నీ ఆలోచించుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. సో మోస్ట్లీ మీ పార్ట్నర్కి మీరే ప్రపంచంగా అమ్ముకుంటున్నారు, ఎందుకంటే మీతో ఉన్నప్పుడే వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది. మేబీ కొట్లాటలు, గొడవలు జరిగి మీకు సపరేషన్ వచ్చి ఉంటుంది, బట్ కాకపోతే మీతో గడిపిన క్షణాల గురించి వీళ్ళు మర్చిపోలేకపోతున్నారండి. అండ్ మీకు మళ్ళీ కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి, మీకు మేబీ సారీ చెప్పి మీతో మళ్ళీ కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. లేదు అని అంటే వీళ్ళు కంప్లీట్గా మీకు సరెండర్ అయిపోతారండి, ఇంకా కంప్లీట్గా సరెండర్ అయిపోతారు. ఎందుకంటే మేబీ మీరు చాలా మంచి పర్సన్ ఉండొచ్చు, వీళ్ళ స్వార్థం కోసం మేబీ మీకు దూరం అయి ఉంటారు. సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీకు ఒప్పుకుంటారండి, వాళ్ళ స్వార్థం కోసము ఎంతో హ్యాపీగా ఉన్న లైఫ్ని వదులుకొని మిమ్మల్ని ఒంటరినే చేశారని చెప్పేసి వీళ్ళు ఒప్పుకుంటున్నారండి. మళ్ళీ వీళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నారు, మళ్ళీ మ్యారేజ్ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళని మళ్ళీ కలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు కూడా, లేదంటే ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇక్కడైతే గైడెన్స్ అయితే వస్తుందండి, ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ వస్తుంది. ఇక్కడ కొద్దిమంది మేబీ లీగల్గా కూడా కొన్ని డిస్ప్యూట్స్ నడుస్తున్నట్టున్నాయి మీకు మీ పార్ట్నర్కి. సో లీగల్గా ఏమైనా డిస్ప్యూట్స్ నడుస్తున్నా కూడా వాటికి కూడా పరిష్కారాల కోసం కూడా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఏదో ఒకటి పరిష్కారం చేసుకొని మళ్ళీ కలిసి ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారండి. మళ్ళీ ఇమోషన్స్ షేర్ చేసుకోవాలి, మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే మీకు మళ్ళీ రీయూనియన్ ఛాన్సెసే కనిపిస్తున్నాయండి మీ పార్ట్నర్తో. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి నాకు, ఎందుకంటే ఇక్కడ కూడా నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదండి ఫ్యూచర్ రీడింగ్లో. సో మోస్ట్లీ మీ పార్ట్నర్ మళ్ళీ మీకు కలిసే అవకాశం అయితే ఉందండి. సో మరి రీడింగ్ ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కమ్యూనికేషన్ చేయండి సార్, మేడం, కమ్యూనికేట్ చేయండి, ఓపెన్ అప్ అవ్వండి. మనసులో కుంగిపోతూ బాధపడుతూ ఉంటే మానసికంగా మీకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఓవర్ బర్డెన్ ఫీలింగ్ వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే అసలు ఈ జీవితం నేను ఎందుకు పుట్టించాడు దేవుడు, నాకు ఎందుకు ఈ నరకము, అదొకటి అంత ఒక విధంగా అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ ఓపెన్ అప్గా ఉండి ఆ పరిసరాలను, మన చుట్టూ ఉన్న పరిసరాలను మనము ఎంత పాజిటివ్గా ఉంచుకోవాలని అంటే, మీకు మీ లైఫ్ పై అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి, అంటే మీ మీ జీవితం పైన మీకు లవ్ ఉండాలి, మీ లైఫ్ పైన మీకు లవ్ ఉండాలి. ఎవరి కోసమో మనం బతకట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ చేసుకుంటామో అప్పుడు ఎవరైనా మనకు దూరమైనా కూడా మనకి ఏం అనిపించదండి. సో ఒక ప్లానింగ్ వేసుకోండి, ఒక ప్లాన్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ మనము లేస్తాము, ఒక 5:30కి అట్లా లేసాం అనుకోండి, 5:30 టు టిల్ నైట్ వరకు ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. మీకు ఎలాంటి ఆలోచనలు ఉండవు, ఎలాంటి టెన్షన్స్ ఉండవు. మీరు ఏం ప్లానింగ్ లేదనుకోండి, మీ జీవితం పైన మీకు ప్లానింగ్ లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి మీ మనసులోకి దూరి, మీ మైండ్లోకి దూరి, మీ ఒక పురుగు ఒకటి క్రియేట్ చేసి దాన్ని మీ మనసులో తిప్పుతూ ఉండి మీ జీవితాన్ని మీరే పాడు చేసుకునే విధంగా తయారు చేస్తారు. కాబట్టి ఏ పర్సన్ వచ్చినా కూడా వాళ్ళకు ఒక బౌండరీ ఉంచుకోండి, మీకు ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోండి. ఆ బౌండరీ దాటి లోపలికి రానివ్వకండి. ఆ బౌండరీ బయటనే ఉండాలి. ఇన్ కేసు మీకు ఎంత ఇష్టం ఉన్నా, ఎంత లవ్ చేసినా, ఎంత చేసినా ఒక లిమిట్ పెట్టుకోండి, ఆ లిమిట్ వరకే ఇష్టపడండి. ఇన్ కేసు దూరమైనా మనం బాధపడకుండా ఉండేంత అది మనం ఏంటి, అది మన మంచికేనండి. ప్రేమ అనేది ఉంటుంది, కాకపోతే ఆ ప్రేమకి కూడా ఒక లిమిట్ పెట్టుకోండి. సో ఆ లిమిట్ దాటకుండా చూసుకోండి. మీరు అంత ఎక్కువ ప్రేమించద్దు, వాళ్ళు కూడా అంత ప్రేమ ఇచ్చినా కూడా మీరు దాన్ని ఆ లిమిట్ వరకే ఉండేలాగా మీరు చూసుకోండి. సో ఇలా చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా మీకు ఇలాగ సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే నేను చచ్చిపోవాలి, లేకపోతే నా జీవితమే వేస్ట్, నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇదంతా వస్తాయి. నాకు చాలా కోపం వస్తుందండి ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్ట్రాంగ్గా ఉండండి. మీరు పుట్టినప్పటి నుంచి లేరు మీతోడు ఈ పర్సన్స్,
తర్వాత మధ్యలో కలిసి వచ్చిన వాళ్ళండి. సో, ఈ మధ్యలో వచ్చిన వాళ్ళ కోసము మీరు ఎప్పటినుంచో ఉన్న మీ జీవితాన్నే త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? అంత ఎమోషనల్‌గా అందుకే కనెక్ట్ అవ్వకూడదు ఎవరికీ గూడా. ఎంతవరకు కనెక్ట్ అవ్వాలో అంతవరకే కనెక్ట్ అవ్వాలి. మనసుని గట్టిగా స్ట్రాంగ్‌గా చేసుకోవాలి. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుందండి. మార్నింగ్ ప్లానింగ్ పెట్టుకోండి మీరేమేం చేయాలో. కావాలంటే నా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ప్రతి దానికి నేను కౌన్సెలింగ్ ఇస్తానండి. మీ లైఫ్‌లో మీకేం జరగాలో ప్రతీది కౌన్సెలింగ్ ఇస్తా. కొద్దిమంది నాకు రీడింగ్‌కొచ్చిన వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది అని చెప్తే ఉంది అని తెలిస్తే కూడా నేను చెప్పేస్తాను. మీది మిస్టేక్ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పేస్తాను అంత ధైర్యంగా. ఎందుకంటే ఇక్కడ నేను డబ్బుల కోసము ఆహ్, మేబీ నేను ఎనర్జీస్ నా టైమ్ స్పెండ్ చేస్తా కాబట్టి నేను నా గ్రాటిట్యూడ్ తీసుకుంటా. బట్ అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లలో చేంజెస్ తేవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా. అది అటు తప్పున్నా, ఇటు తప్పున్నా, ఎటున్నా కూడా మనము ఎలా చేస్తే మీ జీవితం బావుంటుందనే దానిపైన ఫోకస్ చేయడమే నా లక్ష్యం. సో, మీరు అర్థం చేసుకోండి. చాలామంది గూడా నాకు రీడింగ్ తీసుకున్న తర్వాత చాలా సార్లు నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్‌లు చేస్తున్నారు. కాకపోతే నాకు మళ్ళీ, మళ్ళీ మీకు రిప్లై చేయడానికి నా అంత నేను మీకు చేసేదాకా కొద్దిగా పేషెన్స్‌గా ఉండండి. ఎందుకంటే నాకు కంటిన్యూగా రీడింగ్స్ ఉంటున్నాయి. నేను ఆ రీడింగ్స్ కూడా చూసుకోవాలి. డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు రీడింగ్ చేయకపోతే ఊరుకోరు గదండీ! మీరు అది అర్థం చేసుకోండి. సో, రీడింగ్ అయిపోయిన తర్వాత నాకెప్పుడు టైం దొరికినా గూడా నేను మళ్ళీ మీకు కాల్ చేసేసి, మళ్ళీ మీకేం సొల్యూషన్స్ కావాలన్నా గూడా ఇస్తాను. పేషెన్స్‌గా వెయిట్ చేయండి. ఊరికే కాల్ చేసి, మెసేజ్‌లు చేసి, ఎంత చెప్పినా గూడా వినకుండా కంటిన్యూగా కాల్స్ చేస్తా ఉన్నారండి. మీకింత పేషెన్స్ లేని వాళ్ళు మీరు లైఫ్‌లో ఇదేనండి తప్పులంటే ఇవే తప్పులు. ఇవే ప్రాబ్లమ్స్. మీ హస్బెండ్ గాని, వైఫ్ గాని ఎక్కడైనా బయటున్నారు. మీరు ఫోను చేశారు. వాళ్ళెక్కడో పనులలో ఇలాగే ఉంటారండి. నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు చాలామంది చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కదా నాకు. నాకే చిరాకొస్తుందండి. నేనిప్పుడు రీడింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కాల్స్ చేస్తుంటారు. బట్ ఐ కాంట్ లివ్ ద కాల్ గదా! సో, ఆ సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోవాలి. సేమ్ థింగ్ మీ వైఫ్ దగ్గరో, మీ హస్బెండ్ దగ్గర కూడా జరుగుంటది. మీకేంటి అనుమానం వచ్చేస్తది. మీకు కానీ, మీ పార్ట్నర్ గానీ ఎవరికైనా మీ పార్ట్నర్ కూడా రావచ్చు ఆ అనుమానం. ఇప్పుడు మిమ్మల్ని దూరమైన పర్సన్ కూడా సేమ్ జరుగుంటది. సో, ఇక్కడ అండర్‌స్టాండింగ్ ఉండాలండి. ఇప్పుడు ఆ పర్సన్‌కి మీరు కాల్ చేస్తారు మీ పార్ట్నర్‌కి. మీ పార్ట్నర్ ఎక్కడో వాళ్ళు మేబీ వేరే జాబ్‌లోనో, మీటింగ్స్‌లలోనో లేకపోతే ఇంకెక్కడైనా ఉండుంటారు. సో, మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప ఇమ్మీడియేట్‌గా ఎవరైనా కూడా కాల్ తీసుకోరు. బట్ మామూలుగా క్యాజువల్‌గా మనం చేసే కాల్స్ ప్రతీదీ తీసుకోవాలని లేదండి. సో, ఇక వాళ్ళు కాల్ ఎత్తకపోతే ఇక మీకు అనుమానాలనమాట. ఒకటి అది కూడా ఒకసారి రింగ్ చేసి ఎత్తకపోతే కొంచెం టైమ్ గ్యాప్ ఇవ్వండి. హాఫ్ అన్ అవరో, 1 అవరో గ్యాప్ ఇవ్వండి. సో, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మళ్ళీ మీరు కాల్ చేయండి. అంతేగాని అప్పుడు కూడా కాల్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ లేకపోతే వదిలేయండి. బట్ ఇక మనసులో కొద్దిమంది ఇప్పుడు రింగ్ చేస్తారు. ఎత్తకపోతే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఓకే. మీ పార్ట్నర్‌కి నిజంగానే ఎలాంటి రిలేషన్‌షిప్స్ లేకున్నా గూడా మీరు అనవసరంగా అనుమానపడి వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళేలాగా మీ అంత మీరే చేస్తున్నారు. మీ చేతులారా మీరే గూడా చేస్తున్నారు కొద్దిమంది. ఉన్నారు కేసులు రీడింగ్‌లోకొస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నాను. సో, అనుమానాలు పడొద్దండి. అనుమానం పడొద్దు. ఒకవేళ ఉంటే గనక దాన్ని ఎట్లా సార్ట్ ఔట్ చేసుకోవాలనేది మీరు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి చేసుకోండి తప్ప, ఇలాగ ఫోన్‌లు కంటిన్యూగా చేసి మరి పరిస్థితులు ఏంటో కూడా మీరు అర్థం చేసుకోకుండా ఉండకండి. మీరు గనక ఒకవేళ నాకు కాల్ చేసి ఉంటే గనక నేను కొద్దిమందికి నాకు టైం దొరికినప్పుడు రిప్లై చేస్తున్నా. నేను కాల్ బ్యాక్ చేస్తానండి అని చెప్పి. సో, మళ్ళీ నేను టైం దొరికినప్పుడు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి నేను మళ్ళీ మాట్లాడుతున్నానండి. నాకెప్పుడు టైం దొరికినా మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు రీడింగ్స్ కంటిన్యూగా ఉంటాయి. నేనే కాదు అందరికీ కూడా రీడర్స్ ఎవరెవరైతే టారో రీడర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. మీరు డబ్బులు కట్టినప్పుడు రిసిప్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది, మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటదండి. ఈ పర్సన్ దగ్గర మనం తీసుకున్నాము వాళ్ళకి రీడింగ్ ఇచ్చేసేయాలని చెప్పేసి. సో, మీకంటే ఎక్కువ నాకు టెన్షన్ ఉంటదండి. నేను ఎంత తొందరగా రీడింగ్ ఇవ్వాలని చెప్పేసి నాకు ఎక్కువ టెన్షన్ ఉంటది. నైట్ 10 వరకైనా సరే మేము కూర్చొని నేను రీడింగ్ ఇచ్చేస్తాను. లేదంటే నెక్స్ట్ డే అయినా సరే నేను మెసేజ్ చేసేస్తాను రేపు రీడింగ్ ఇస్తానండి అని చెప్పేసి. సో, ఇలాగా ఇంత కంటిన్యూ బిజీ షెడ్యూల్‌లో మేముంటే కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారండి. అర్థం చేసుకోండి. టైమ్ గ్యాప్ ఇవ్వండి. మీరు 1 అవర్ ఈరోజు నేను ఎత్తలేదు అంటే నెక్స్ట్ డే ట్రై చేయండి. నెక్స్ట్ డే కూడా ఎత్తలేదంటే మెసేజ్ చేయండి. నేను ఎప్పుడో ఒకసారి చూసుకొని చేస్తాను. మీరు డబ్బులు కట్టినప్పుడు మీరు చేశారు తర్వాత కాల్ ఎత్తారని చెప్పేసి మెసేజ్‌లు పెడుతున్నారు. మీకు ఏం రైట్ ఉందండి పెట్టడానికి? మీరు డబ్బులు ఇచ్చినందుకు నేను రీడింగ్ ఇచ్చేసాను అయిపోయింది పని. మీకేమైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే గనక దానికంటే ఇంపార్టెంట్ నేను మనీ తీసుకున్న వాళ్ళకి రీడింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో, అది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంటా? మీరు ఆలోచించుకోండి. సో, అర్థం చేసుకోండి. మీకు రెమెడీస్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రీడింగ్ తీసుకున్న తర్వాత కూడా రెమెడీస్ అడుగుతున్నారు. ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. రెమెడీస్ అనేది
ప్రతి ఒక్కరు కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ అండి మన డెస్టినీలో, మీకు కర్మలో, మీకు రీడింగ్‌లో, ఫ్యూచర్ రీడింగ్‌లో వచ్చినప్పుడు మీకు ఏదైతే రీడింగ్ వస్తుందో అది మీకు డెస్టినీలో జరుగుతుంది అని చెప్పేసి ఆ రీడింగ్ ఆన్సర్ అనేది వస్తది యూనివర్స్ నుంచి. బట్ అయినా సరే ఇది జరగకపోతే జరగాలి అని చెప్పేసి మీరు నాకు రెమెడీస్ ఇవ్వండి, అది జరిగేలాగా చేయండి అనంటే మనము రెమెడీస్ ట్రై చేయొచ్చండి. బట్ 100% మనం షూర్ ఇవ్వలేము. మన ప్లానెట్స్ గ్రహ సంచారం గానివ్వండి, లేకపోతే ఈ డివినేషన్ మన భవిష్యత్తులో ఏదైతే జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది. రెమెడీస్ అనేది ఓన్లీ తాత్కాలికము. అది జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ మన డెస్టినీలో ఏదైతే ఉందో యూనివర్స్ నుంచి ఏమైతే ఆన్సర్ వస్తుందో అదే మన జీవితంలో జరగబోతుందని మీరు అర్థం చేసుకోండి. రెమెడీస్ ఇవ్వడంలో ఏం లేదండి. డబ్బులు తీసుకొని మళ్ళీ రెమెడీస్ అని ఇస్తాం. బట్ వర్కౌట్ అయితేనే మనం చేయాలి రెమెడీస్. వర్కౌట్ కాకపోతే చేయలేము. ఇంకోటి యూనివర్స్ నుంచి మనము ఏది కోరుకున్నా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది అని అంటే ఆ నిబద్ధత ఉండాలి మనకి. అంటే మనము దాన్ని సాధించే లక్ష్యం ఉండాలి మనకి. ఆ లక్ష్యం అనేది లేకుండా చాలా ఈజీగా అయిపోవాలి. క్విక్ క్విక్ అంటే ఇన్‌స్టంట్ కాఫీ, ఇన్‌స్టంట్ 2 మినిట్స్ మ్యాగీ లాగా అయిపోవాలని అనుకుంటున్నారు జీవితాలు. ఎంత ఫాస్ట్‌గా సెపరేషన్‌లోకి వెళ్ళిపోతారో అంత ఫాస్ట్‌గా కలిసిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారండి. నేను ఈ వీడియో చేస్తే లెంగ్తీగా అవుతది. బావుండదు. నేను తిట్టడం గూడా రీడింగ్స్‌లలో, వీడియోస్‌లో తిట్టడం బావుండదు. ఎందుకంటే మెంటాలిటీస్ ఇట్లా ఉన్నాయండి. 2 మినిట్స్‌లో మ్యాగీ అయిపోయినట్టుగా, ఇన్‌స్టంట్ కాఫీ అయిపోయినట్టుగా, నేను ఈరోజు సెపరేషన్ అయిపోయినా నాకు మళ్ళా వాడు వచ్చేసేయాలి, అది వచ్చేసేయాలి నా దగ్గరకని అనుకుంటున్నారు వాళ్ళు. అది చాలా రాంగ్ అండి. విడిపోవడం చాలా ఈజీ. కలవడానికి చాలా టైం పడుతుంది. సో, ఇది మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి. లేకపోతే అది మీ ఇష్టం అండి. బట్ విడిపోవడం చాలా ఈజీ. కలవడం మాత్రం చాలా కష్టం. అంటే ఏంటి, మంచి అనేది మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. చెడ్డ పేరు తెచ్చుకోవడం వెంటనే అయిపోతుందండి. ఎవరైనా ఆహ్, ఒక మాట అన్నారంటే అది చాలా చెడుగా మన గురించి అన్నారంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. బట్ నిన్ను మంచి అనడానికి చాలా టైం పడుతుంది. మంచి అని ఒప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. సో, ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ఒక రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిపోయిన తర్వాత దాన్ని కలపడానికి చాలా మనం ఒక తపస్సు చేయాలి. మనం ఒక లక్ష్యం, ఒక నిబద్ధత ఉండాలి. చాలా ఉండాలండి. అదొక స్ట్రెంగ్త్ ఉండాలి మనకి. మళ్ళా మనం ఆ రిలేషన్‌షిప్‌ని కలుపుకునే అంత స్ట్రెంగ్త్ మన దగ్గర ఉండాలి. ఉంటేనే మనము ఆ రెమెడీస్ ఫాలో అవ్వాలి. చేయాలి గూడా అది. కంటిన్యూగా మనం చేయగలగాలి. కొద్దిమంది 1 మంత్, 1 వీక్ చేస్తారు. తర్వాత మేము చేయలేమని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. అయిపోయింది. ఇంక రిలేషన్‌షిప్ ఎక్కడ మీకు ఉంటుంది చెప్పండి? సో, వీడియో లెంగ్తీ అయిపోతుందండి. ఎనీవేస్ నాకు ఈరోజు ఎందుకో నాకు మొన్న 2, 3 డేస్ నుంచి ఇద్దరు, ముగ్గురు విసిగిస్తున్నారు. కంటిన్యూగా కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అందుకనే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. అర్థం చేసుకోండి. నన్ను కూడా అర్థం చేసుకోండి. నేను కూడా రెస్పాన్సిబుల్ పర్సనేనండి. ఎందుకంటే రీడింగ్స్ మనం చాలా ఆశతోని రీడింగ్‌కి డబ్బులు పే చేస్తారు. సో, నేను కూడా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇచ్చిన టైం కల్లా రీడింగ్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. మీరు కంటిన్యూగా రీడింగ్ ఇచ్చేసిన తర్వాత ఊరికే కాల్స్ చేస్తే నేను మళ్ళా రిప్లై చేయాలని అంటే వెంటనే కుదరదండి. అది అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ కామెంట్‌ని ఓపెన్‌గా పెట్టండి. నన్ను నెగెటివ్‌గా తిట్టాలన్నా కూడా ప్లీజ్ పెట్టండి. కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఐయామ్ సైనింగ్ ఆఫ్ హియర్. బై అండి. టేక్ కేర్.